సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి రైతు భారతం సినిమా ఇది నెంబర్ 1 తర్వాత రిలీజ్ అయిన సినిమా. వాస్తవానికి కాస్త కథాబలం, కృష్ణ గారికి అచ్చొచ్చిన పంచకట్టు, అన్ని గ్రామీణ నేపథ్యం ఉండి కూడా ఈ సినిమా మిజరబుల్ ఫ్లాప్ కావడానికి కారణం ఏంటి అంటే, అసలు ఈ సినిమా ఎత్తుకున్నటువంటి కథనము 91-92 మధ్య నాటిది. 94 నాటికే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ ఘాట్ అనే ఒక నిబంధనల చట్టంలో ఇండియా చేరిపోయింది. అప్పుడు దాని తాలూకు ప్రభావం, దుష్పరిణామాలు, వాటి మీద చర్చ అంతా జరిగిపోయిన తర్వాత మన వాళ్ళందరికీ బోరు కొట్టుద్ది. ఐటమ్ పోయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా. వాస్తవంగా 91 ఆ సమయంలోనే కనుక సినిమా రిలీజ్ అయ్యి ఉంటే చక్కగా ఆడేది అనేది నా అభిప్రాయం. కృష్ణరాజు గారు, చంద్రమోహన్, ఈ ముగ్గురు మల్టీ స్టారర్ సినిమాగా అప్పట్లో ప్రారంభమైంది. నా దగ్గర ఒక పాత బొమ్మ ఉంది, అది కనుక దొరికితే మీకు తమ్ముళ్ళుగా పెడతా. రెక్కల కష్టం, చెక్కిన శిల్పం, రైతు భారతం, రైతు జీవితం అనే ఒక పల్లవితో పాట ప్రారంభమై కొన్ని షెడ్యూల్ కూడా తీశారు. కృష్ణ గారు ఈ సినిమాలో కనిపించిన దానికన్నా ఇంకా యంగ్గా ఉండేవాళ్ళు. ఆ పాట, ఆ ఫోటో కనుక చూస్తే మీరు. తర్వాత అనేక అవాంతరాలు, మధ్యలో సమ్మెలు, ఇవన్నీ జరిగి త్రిపురనేని మహారాజు గారి సొంత సినిమా ఇది. ఆయన ఆదుకోవటానికి కృష్ణ గారు కూడా డేట్స్ ఇచ్చి ఉంటారు. బట్ త్రిపురనేని గారి పెద్దబ్బాయి అనుకుంటా దీనికి డైరెక్టర్ కూడా. త్రిపురనేని చిట్టి డైరెక్టర్, అదే మనకు కనపడుతుంటారు కదా డిస్కషన్, పిల్లిగడ్డం పెట్టుకుని ఆయన. అయితే ఏమైందంటే, కృష్ణ గారి ఇమేజ్ మళ్ళీ పునర్వైభవం సిద్ధించిన తర్వాత 94లో నెంబర్ 1 తర్వాత మళ్ళీ షూటింగ్ బిగిన్ చేసి పూర్తి చేశారు. అలానే మనకి దుగ్గిరాల దగ్గర, పసుపులాకుల దగ్గర సినిమా షూటింగ్ కూడా చేశారు. ఎడ్ల బండ్ల మీద ఆ గ్రామీణ వాతావరణం కానీ రొటీన్గా ఉంటుంది సినిమా. ఏంటయ్యా అంటే, రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు దళారులు, ఈ వ్యవస్థను మనం వ్యతిరేకించాలని అప్పట్లో వచ్చిన డంకెల్ ప్రతిపాదనలు కూడా వ్యతిరేకిస్తూ చాలా డైలాగులు ఉన్నాయి. బహుశా రైతుల కష్టాల మీద అంత సీరియస్గా తీసుకోవడం అనేది తగ్గిపోయిన సమయంలో వచ్చింది. అదే 91-92 మీద కనుక వచ్చినట్లయితే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. వాణి విశ్వనాథ్ గారు కృష్ణ గారి పేరు, భానుచందర్కి సౌందర్య గారు ఫస్ట్ సినిమా ఇది. మనవరాలి పెళ్ళి దానికన్నా ముందు బుక్ చేశారు, మనవరాలి పెళ్ళి తర్వాత రిలీజ్ అయింది. ఆ తర్వాత నెంబర్ 1. అలా సౌందర్య గారు కృష్ణ గారితో నెంబర్ 1 కన్నా ముందే నటించారు, కాకపోతే హీరోయిన్గా కాదు. ఫస్ట్ హీరోయిన్గా రిలీజ్ అయింది మాత్రం నెంబర్ 1 రిలీజ్ అయింది. ఇక మరి మొదట్లో చెప్పినటువంటి చంద్రమోహన్ గారి పాత్రని కాస్త కుదించేసి ఇందులో వేరే క్యారెక్టర్గా మార్చారు. గారి క్యారెక్టర్ వచ్చి యాడ్ అయింది. మొదట్లో అయితే కృష్ణరాజు గారు, చంద్రమోహన్, ఆ సినిమా పల్లెటూరు వాతావరణం, రైతుల కష్టాలు కడగళ్ళ మీద తీసుంటే బ్రహ్మాండంగా ఉంది. బట్ దీంట్లో ఏంటంటే మళ్ళీ కౌబాయ్ గెటప్లు, రైతుగా ఆయన మనల్ని ఒక పక్క కనిపిస్తూనే డ్రీమ్ సీక్వెన్స్లో వాణి విశ్వనాథ్ గారు ఊహించుకుంటారు. మంచి ఉత్సాహంగా చేశారు ఇందులో ఆ ఫైట్లు. మార్చి 2, 1994 రిలీజ్ అయింది. అంటే నెంబర్ 1 రిలీజ్ అయ్యి 100 రోజులకు దగ్గర పడుతున్న సందర్భంలో రిలీజ్ చేశారు. తులసి గారు కృష్ణ గారి చెల్లెలుగా, భానుచంద్ర గారి చెల్లెలుగా కనిపిస్తారు. తులసి గారిని అంటే చిన్నప్పుడే విడిపోతే ఆ తులసిని ఈ కోట శ్రీనివాసరావు తన కొడుకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు అదే గ్రామంలో ఉండి తన అన్నగా భావిస్తుంది కృష్ణ గారిని తులసి. అయితే నిజంగానే ఆవిడ చెల్లెలని తెలిసిన తర్వాత ఇంకాస్త బ్లాక్మెయిల్ చేసి కృష్ణ గారిని లొంగ తీసుకోవాలనుకునే కోట శ్రీనివాసరావు అనే విలన్ని ఎలా కృష్ణ గారు లొంగ తీశారు అనేది కథ. అయితే ప్రధాన తారాగణం చాలామంది ఉన్నారు. రంగనాథ్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఎక్కువ తెలిసిన జయభాస్కర్ గారు, కేఆర్ విజయ్ గారు వీళ్ళ తల్లిగా, ఇంకా పాకీజా, అది ఒక మళ్ళీ కామెడీ ట్రాక్ కూడా సపరేట్గా అప్పట్లో, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అని సపరేట్ ట్రాక్ పెడతారు. ఒకవేళ సినిమా లెంత్కి కనుక అడ్డమైందంటే తీసిపడేసేవాళ్ళు. పాటలు పెద్దగా హిట్ అయింది లేదు, కానీ కౌబాయ్ గెటప్లో డ్రీమ్ సీక్వెన్స్లో వాణి విశ్వనాథ్ గారితో చేసిన పాట ఒకటి పర్లేదు, బాగానే ఉంటుంది అనిపిస్తుంది. అట్లానే సెంటిమెంటల్ సీన్స్ తులసి గారితో, అవన్నీ ఏంటంటే అవుట్డేటెడ్ సెంటిమెంటల్ సీన్స్. వీళ్ళందరూ పాత తరానికి సంబంధించిన నిర్మాతలు, దర్శకుడు కావడంతో అంత పెద్ద కృష్ణ గారు మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకున్న టైంలో చిన్న జర్క్ లాగా వచ్చిందనమాట.
అదే మళ్ళీ ఆ కోవలోనే మనకి రియల్ హీరోలు దొరగారి దొంగ పెళ్ళం వేసినాయనంటే నేనైతే ఆ పేస్ని కంటిన్యూ చేసింది. రైతు భారతం అనే ఒక టైటిలే ఇది మనకు సంబంధించింది కాదేమో అని యూత్ కానీ మిగతా వాళ్ళు కానీ దూరంగా ఉండాలి. మొదటిగా మొదలుపెట్టిన సినిమాకైతే చక్రవర్తి గారి సంగీతం అయితే, ఈ సినిమాకేమో రాజ్కోటి గారు ఇచ్చారు మ్యూజిక్. ఇక కెమెరామెన్ పనితనాలు గారి గురించి కానీ కృష్ణ గారి నటన గురించి కానీ అప్పట్లో ఫ్యాన్స్ మంచి ఉత్సాహంగా బయలుదేరారు. కానీ సినిమాలో అంత పెద్ద అంటే రైతు పాత్ర పంచకట్టు కడితే సూపర్ హిట్ అనే ఒక సంప్రదాయానికి బ్రేక్ కూడా పడింది అనుకోవచ్చు ఈ సినిమాతో. కృష్ణ గారికి ఉత్సాహంగా చూశారు. రైట్, ఇది ఒక కథాబలం ఉన్నటువంటి రైతుగా నేపథ్యంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాగా అంగీకరించారు తప్పితే కలెక్షన్స్ పరంగా అద్భుతంగా ఏమీ రాలేదు. కానీ తనని నమ్ముకున్న తన ఆస్థాన కవులు, విద్వాంసులు, రచయితలు, నటీనటులు, టెక్నీషియన్ల బృందంలో ఉన్నటువంటి త్రిపురనేని మహారథి గారికి ఆర్థికంగా కొంత స్వాంతన చేకూర్చే సినిమా అయితే. మన వాళ్ళకి ఈ స్వాంతన ఇలాంటి పదాలన్నీ కొత్తగా ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి. ఆ తెలుగు పదాల అర్థం తెలుసుకోండి, అర్థమవుతుంది. అంటే రిలీఫ్, కన్సోల్ చేసినట్లు. ఇంకా చెప్పుకోవాలంటే కృష్ణ గారి సినిమాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. పాత నాకు తెలిసి రైతు భారతం గురించి 2 వీడియోల్లో మాట్లాడుకున్నట్టు కూడా గుర్తు. ఎనివే మీకోసం మళ్ళీ ఆ పాత ఫోటోలు వాటి దీంట్లో భానుచందర్కి వెనక జుట్టు ఫంక్లాగా. ఇంకొకటి ఏంటంటే విషయం, భానుచందర్ గారి బర్త్డే కూడా మే 31 కృష్ణ గారి బర్త్డేనే. ఈ సినిమాలో నటించిన తర్వాత ఆ విషయం ఎక్కువ మందికి తెలిసింది. కృష్ణ గారితో ఉన్నప్పుడు కృష్ణ గారిని అన్నయ్యలాగా భావించేవాళ్ళు అని బయట సినిమా రంజని, శివరంజని, నెంబర్ 1, మేఘ సందేశం, బొబ్బిలి పులి ఇలాంటి వారపత్రికల ద్వారా, సూపర్ హిట్ లాంటి వారపత్రికల ద్వారా చదివిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆయనతో మంచిగా ఉన్నాడంటే వీడు మనోడే అనుకునే టైప్ కదా అభిమానులు. అలా భానుచంద్ర గారు బహుశా ఇదేననుకుంటా కృష్ణ గారితో చేసిన సినిమా. మరి ఇంకేదన్నా దాంట్లో నటించారని గుర్తులేదు నాకు. ఇది రైతు భారతం అనే ఒక సినిమా గురించి. ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, బట్ ఇది ఎందుకో పట్టలేదు. యూట్యూబ్లో ఉంది, బ్రహ్మాండంగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కృష్ణ గారి గురించి మనం చెప్పుకుంటూ పోతాము. అంటే 94లో రిలీజ్ అయిన సినిమాల గురించి చెప్పాల్సి వస్తే ఇవన్నీ ఇందాక మనం చెప్పుకున్న పేర్లు. మార్చిలో రిలీజ్ అయిన సినిమాలు అయితే మార్చి 2వ తారీఖు, అంటే ఇవాళ మార్చి 3, ఒక రోజు లేటుగా 94, ఇదిగోండి 2024కి 30 ఏళ్ళు అనుకుంటే 32 ఏళ్ల క్రితం విడుదలైనటువంటి ఈ సినిమా అన్నమాట. అప్పట్లో మరి నరసరావుపేట ఏంజల్లో వచ్చినట్టు నాకు గుర్తు, అవునో కాదో సరిగ్గా గుర్తులేదు. మన నరసరావుపేట తాలూకు ఫ్యాన్స్ కానీ, గుంటూరులో చూసిన కృష్ణ గారి అభిమానులు కానీ, ఇంకా నెల్లూరు, అనంతపురం, కర్నూలు, హైదరాబాదు చాలామంది ఉన్నారు కదా మన అభిమానులు. వాళ్ళందరూ మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు ఈ సినిమా గురించి.